బ్రేకింగ్ న్యూస్ కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేయడంతో ఫార్ములా ఈ రేస్ కేసు విచారణలో తెలంగాణ ఏసీబీ దూకుడు పెంచింది. ఏపీలో గ్రీన్ కో కార్యాలయాల్లో సోదాలు చేస్తోంది. మచిలీపట్నం, గన్నవరం సహా పలు ప్రాంతాల్లోని ఆఫీసుల్లో గ్రీన్ కో లావాదేవీలు ఏసీబీ అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. జెన్నెక్స్ట్ కంపెనీలోనూ ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. గన్నవరం ఏఎస్ అర్బన్ హైటెక్ సిటీలో తెలంగాణ ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఎల్ఎన్టీ నుంచి గ్రీన్ కో అనే కంపెనీ కొనుగోలు చేసింది. దీంతో ఈ గ్రీన్ కో అనే కంపెనీలో తనిఖీలు చేపట్టారు. మొత్తం 2 కార్లలో వచ్చిన తెలంగాణ ఏసీబీ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. గ్రీన్ కో ఎనర్జీ సంస్థ అధినేత చలమలశెట్టి సునీల్ ది స్వస్థలం మచిలీపట్నం కావడం విశేషం. కేటీఆర్ క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టేయడంతో ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి తెలంగాణ ఏసీబీ దూకుడు పెంచింది. పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఏపీలో అయితే ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏ ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారో, అలాగే ఎవరెవరి ఇళ్లలో సోదాలు చేయడం జరిగింది, మొత్తం ఎన్ని బృందాలు అక్కడికి వచ్చాయి? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే కేటీఆర్ ఈ ఫార్ములా రేసుకు సంబంధించి కూడా మనీ లాండరింగ్ జరిగిందనే దానికి సంబంధించి కూడా ఏసీబీ అధికారులు ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా గన్నవరం, మచిలీపట్నం 2 చోట్ల కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గ్రీన్ కో కంపెనీకి సంబంధించి మచిలీపట్నంలో ఈరోజు ఉదయం 7 గంటల నుంచి కూడా దాదాపుగా 10 మందితో కూడుకున్న బృందం 3 వాహనాల్లో రావడం జరిగింది. 10 మందితో కూడుకున్న బృందం విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్కడున్న సిబ్బందిని, అలాగే అక్కడున్న ఎంప్లాయీస్ని విస్తృతంగా ప్రశ్నిస్తున్నారు. దాదాపుగా 10 మంది సిబ్బంది కూడా ఉదయం నుంచి అనేక ప్రశ్నల పరంపర కొనసాగిస్తున్నారు. ఎట్లా జరిగింది, ఎందుకు ఇక్కడి నుంచి డబ్బులు ఏ రకంగా డైవర్ట్ అయ్యాయి, ఇక్కడి నుంచి అసలు ఇక్కడికి రావడానికి సంబంధం ఏంటి, అలాగే కేటీఆర్కి సంబంధించి, అలాగే గ్రీన్ కోకి సంబంధించి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, ఇక్కడ మచిలీపట్నం కేంద్రంగా ఏ రకమైన కార్యకలాపాలు కొనసాగాయి అనే దానికి సంబంధించి కూడా అధికారులు విస్తృతంగా ప్రశ్నలు అడిగినట్లు కూడా తెలుస్తోంది. 10 మందితో కూడుకున్న బృందం దాదాపుగా ఉదయం నుంచి అనేకమైన ప్రశ్నలు చేయడంతో పాటు కీలకమైన పలు డాక్యుమెంట్లని, హార్డ్ డిస్క్లను కూడా స్వాధీనం చేసుకుని, అలాగే అక్కడ ఇచ్చిన ఉద్యోగులు ఇచ్చిన స్టేట్మెంట్ని కూడా టైప్ చేసేందుకు కొద్దిసేపటిమే ఒక ప్రింటర్ని కూడా మచిలీపట్నంలో ప్రత్యేకంగా ప్రింటర్ కొనుగోలు చేసి మరి ఏసీబీ అధికారులు లోపలికి ఏదైతే గ్రీన్ కో కార్యాలయానికి తీసుకువెళ్ళినట్టు తెలుస్తోంది. ఆ విజువల్స్లో కూడా మనం చూసుకోవచ్చు. లోపల విస్తృతంగా దాదాపుగా 30 నుంచి 35 మంది సిబ్బంది లోపల ఉన్నట్టు తెలుస్తోంది. వారందరినీ కూడా ఒక్కొక్కరి దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయి ఆధారాలు, వివరాలు సేకరిస్తున్నారు. అలాగే మరొక వైపు కృష్ణా జిల్లాకు సంబంధించి గన్నవరానికి సంబంధించి కూడా ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించి కూడా గ్రీన్ కో గతంలో కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి కూడా ఏదైతే మేధా టవర్స్ హైటెక్ సిటీ ఉందో ఏఎస్ ఫార్ములా వద్ద అక్కడికి సంబంధించిన అధికారులు కూడా 2 బృందాలుగా ఏర్పడి 2 వాహనాల్లో 6 అధికారులు వచ్చి కూడా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో గన్నవరం, అలాగే మచిలీపట్నం 2 చోట్ల ఈరోజు ఉదయం 7 గంటల నుంచి కూడా విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. మచిలీపట్నంలో అయితే పలు కీలకమైన డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లని కూడా స్వాధీనం చేసినట్టు తెలుస్తోంది. అక్కడ సంబంధించి సిబ్బందిని కూడా అదుపులో తీసుకునే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే 30 నుంచి 35 మంది సిబ్బందిని ఒక్కొక్కరినిగా విడివిడిగా ప్రశ్నిస్తున్నారు. ఆ తర్వాత గ్రూపులుగా అంటే 5-6 కలిపి మరొకసారి అయితే ఏ విభాగానికి సంబంధించిన వారిని ఆ విభాగానికి సంబంధించి గ్రూపుగా కూడా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరొక వైపు గన్నవరానికి సంబంధించి జరుగుతున్న తనిఖీలకు సంబంధించి కూడా ఈరోజు ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నా కానీ ఎవరిని లోపలికైతే అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే ఏఎస్ఆర్ హైటెక్ సిటీ ఉందో దాదాపుగా రోడ్డు మీద నుంచి లోపలికి, అంటే వారి టవర్ ఎంట్రీ అయిన దగ్గర నుంచి కూడా లోపలికి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కేవలం అధికారులు మాత్రమే, అంటే ఏసీబీ అధికారులు మాత్రమే అక్కడికి వెళ్ళి తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఎవరిని అక్కడ ఆ కార్యాలయం సిబ్బంది కానీ లేకపోతే అపార్ట్మెంట్కి సంబంధించిన సిబ్బందిని కానీ ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. వారు ముందుగా మొత్తం తనిఖీలు చేసి పలు డాక్యుమెంట్లని, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకోబోతున్నట్టు తెలుస్తూ ఉంది. స్వాధీనం చేసుకున్న తర్వాత సిబ్బందిని పిలిచి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 5 బృందాలు ఏసీబీ అధికారులు ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. మచిలీపట్నంలో 3, అలాగే గన్నవరంలో 2 బృందాలుగా విడివిడిగా ఏర్పడి సోదాలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం